బిగ్ బాస్‌లో కళ్యాణ్‌కి 2 వీక్స్‌గా నష్టం జరుగుతూనే వస్తుంది. స్క్రీన్ స్పేస్ లేదు, అది లేదు, ఇది లేదు, ఏది లేదు చెప్పాలంటే. నిన్న గూడా ప్లేయర్ ఆఫ్ ద డే ఎవరు అని చెప్తే కళ్యాణ్‌కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ సంజన గారికిచ్చారు. అక్కడ వాళ్ళు కళ్యాణ్ కూడా సాక్రిఫైస్ చేశాడు. కానీ తనుజ మాత్రమే స్టాండ్ తీసుకుంది. కానీ మిగతా అందరూ సంజనాకి డిష్ కూడా రాలేదు, అది రాలేదు, ఇది రాలేదని చెప్పి సంజనాకి ఇచ్చేసేసారు. అందరూ ఫైనల్‌గా సంజనాకే ఇచ్చారు. అక్కడ కూడా కళ్యాణ్‌కి మెసేజ్ లేదు, వాయిస్ లేదు, వీడియో లేదు, ఏమీ లేదు. సరే ఇది పక్కన పెడితే జర్నీ గూడా ఫ్రైడే నైట్ వస్తుందంట. ఏంటండి ఇది ఫ్రైడే నైట్? ఈరోజు 1 అవర్ ఎపిసోడ్ ఉంది. ఎపిసోడ్‌లో మనకి తనుజాది, అలాగే డెమాన్‌ది ఏస్తారనమాట. తనుజాది, డెమాన్‌ది ఆల్రెడీ నిన్న లైవ్‌లోనే అయిపోయింది వాళ్ళది. సో, అందుకు వాళ్ళవి ఈరోజు ఎపిసోడ్‌లో అయిపోతాయి. ఇక రేపు కళ్యాణ్, సంజన అనమాట. ఒక్కొక్కది హాఫ్ అన్ అవర్ జర్నీ ఉందండి. ఇంక హాఫ్ అన్ అవర్‌లో ఈరోజు వాళ్ళిద్దరిది అయిపోతది. ఇక రేపు కళ్యాణ్‌ది, సంజనది. రేపు వాళ్ళ జర్నీ ఏస్తే ఇక ఎక్కడ ఓట్లు పడతాయండి. ఎందుకు అంటే స్క్రీన్ స్పేస్ లేదు, ప్లేయర్ ఆఫ్ ద డే లేదు, టికెట్ ఫినాలే గెలవడమే పాపం అన్నట్టుగా అయిపోయిందనమాట అసలు చెప్పాలంటే. ఇలా ఇలా చేస్తే ఎవరు ఎందుకు చేస్తాడో బిగ్ బాస్ నాకేం అర్థం కాదు గానీ, లాస్ట్‌లో ఇక 12 అవుతుందన్న మిడిల్‌లో 11:00 వరకు జర్నీ అప్పుడు వేస్తే ఆ 1 అవర్‌లో ఏం ఓట్లు పడతాయండి? నామినేషన్‌లో లేడు, ఏం లేడు, ఓట్లు ఏం పడతాయండి? నాకైతే కొంచెం బాధాకరంగా ఉంది. సో, మీరేమంటారో చెప్పాలి. ఇది కొంచెం అన్‌ఫెయిరే అనిపిస్తుంది. లెట్స్ సీ చూద్దాం.